మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్. నా పేరు సుభాష్, మా ఇంటి పేరు పత్రి. నేను పుట్టింది 1947 సంవత్సరంలో నిజామాబాద్ జిల్లా బోధన్లో పుట్టానేమో బోధకుడిగా తయారయ్యాను. నేను ఈ భారతదేశంలో పుట్టి ఏం చేశానండి అంటే ఈ భారతదేశం యొక్క గొప్పతనం తెలుసుకున్నాను. ఏమిటయ్యా భారతదేశం గొప్పతనం అంటే, ఇది తపోభూమి, ఇది భోగభూమి కాదు, రోగభూమి కాదు, ఇది తపోభూమి. ఇక్కడ తపస్సు చేయడం కోసమే మనం పుడతాము. భారతదేశంలో ఎందుకు పుట్టామంటే తపస్సు చేయడం కోసమే పుట్టాము. తపస్సు అంటే ఏమిటయ్యా అంటే తీవ్రతరమైన ధ్యాన సాధన. రోజుకి 1 గంట చేస్తే ధ్యానం అవుతుంది, రోజుకి 5 గంటలు 6 గంటలు 10 గంటలు చేస్తే తపస్సు అవుతుంది. తపస్సు వల్ల శక్తి వస్తుంది. ఏమో శక్తి వస్తుంది? తపశ్శక్తి వస్తుంది. ఆ తపోశక్తితో ఏదైనా చేయగలం మనం. తపోశక్తితో ఉన్న రోగాలన్నీ పోతాయి, రాబోయే రోగాలన్నీ రాకుండా ఉంటాయి, కర్మ ప్రక్షాళనం అవుతుంది. ఎన్నో జన్మల నుంచి ఎన్నో తప్పులు చేశాము, తెలిసి తెలియక. జంతువులను చంపాము, పక్షులను చంపాము, చేపలను చంపాము, నరికాము. ఆ పాపం అంతా కూడా హరించుకుపోతుంది ఈ తపస్సు వల్ల. నేనేం తెలుసుకున్నానంటే ఈ భారతదేశంలో పుట్టి నేను ఒక దేవుణ్ణి అని తెలుసుకున్నాను. అహం బ్రహ్మాస్మి అని తెలుసుకున్నాను. ఆ తెలుసుకోవడానికి చాలా కష్టపడ్డాను, అది వేరే సంగతి. కానీ చచ్చి చెడి నేను ఈ భారతదేశం యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాను. తెలుసుకున్న ఈ గొప్పతనాన్ని ప్రజలందరికీ చెప్పాల్సిందే, నేను తెలుసుకున్న సత్యాన్ని అందరికీ తెలుసుకోవాల్సిందే అని గత 40 సంవత్సరాలుగా నేను ఊరు తిరుగుతున్నాను. నా తపన ఏంటంటే నేను తెలుసుకున్నవన్నీ ప్రపంచమంతా తెలుసుకోవాలి. అందరూ తపోధనులు కావాలి. తపస్సు అనేది గొప్ప ధనం, తపస్సు అనేది గొప్ప భాగ్యం. రోజుకి 1 గంట ధ్యానం చేస్తే ధ్యానం అనబడుతుంది, 4 గంటలు 5 గంటలు ఎక్కువ చేస్తే అది తపస్సు అనబడుతుంది. ఉదాహరణకు నాకు సంగీతం వచ్చు, నేను సంగీతం గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాను. కానీ నేను ఇప్పుడు సంగీతంలో తపస్సు చేయడం లేదు. నేను చేసిన తపస్సు కోసమే, ఆత్మజ్ఞానం కోసమే. సంగీతంలో వెళ్తున్నాను, అది ఆపేసి ధ్యానంలోకి వచ్చాను. సంగీతంలో ఉన్నప్పుడు నాకు అనిపించేది నేను సంగీతం కోసం పుట్టింది కాదు, ఇంకా దేనికోసం పుట్టాను చెప్పేసి. అది ఏమిటో తెలియదు, కానీ తెలుసుకున్నాను. అప్పటి నుంచి 40 సంవత్సరాల నుంచి ఈ ధ్యాన తపస్సు చేస్తున్నాను. ఏం తపస్సు చేస్తున్నాను? ధ్యాన ప్రచార తపస్సు చేస్తున్నాను. తపస్సు చేయక తప్పదు. రేపో ఎల్లుండో వచ్చే జన్మలోనో ఎప్పుడప్పుడు చేయక తప్పదు. ఇప్పుడే చేస్తే పోలే. ధ్యానాన్ని తీవ్రతరం చేయండి, గంటలు చేద్దాము. ఆ తపస్సులో, ఆ అగ్నిలో రోగాలన్నీ భస్మం అయిపోతాయి. బయటికి ఎక్కడికి పోక్కర్లేదు నిరోగి కావడానికి. మన రోగాలు సృష్టించుకునేది మనమే, మన రోగాలను పోగొట్టుకునేది మనమే. మనం అజ్ఞానంలో ఉండేది మనమే, అజ్ఞానం పోగొట్టుకోవాల్సింది కూడా మనమే. హింసలో జీవిస్తున్నది మనమే, హింస నుంచి బయటికి పడవలసింది మనమే. ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలి. భగవద్గీతలో ఏం చెప్పాడు? ఉద్ధరేద్ ఆత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మవ్య ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. అర్జున, ఉద్ధరేద్ ఆత్మ, ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలి. ఆత్మానం అవసాదయేత్, ఆత్మని కించపరచకూడదు, దిగజార్చుకోకూడదు. ఆత్మవ్య ఆత్మనో బంధువు, ఎవరికి వాడే బంధువు. ఆత్మైవ రిపురాత్మనః, ఎవరికి వాడే శత్రువు. మాంసం తింటే నీకు నీవే శత్రువు, ధ్యానం చేస్తే నీకు నువ్వే బంధువు. నా యుద్ధం ఎవరి మీద? వ్యక్తి మీద కాదు, ఆ మాంస భక్షణ మీద. ఒక జంతువుని చంపే హక్కు ఎవరికీ లేదు. నీకు ఆ జంతువుని చంపిన తర్వాత మళ్ళీ జీవం పోసే శక్తి ఉంటే, ప్రాణం ఇచ్చే శక్తి ఉంటే అప్పటికి తీసుకోండి, నో ప్రాబ్లం. ఆ శక్తి ఎప్పుడు వస్తుంది? తపస్సు చేస్తేనే వస్తుంది. తపస్సు చేయకుండా ఆ శక్తి రాదు. తపస్సు చేశాడు కనుక రాముడు కాలు తంతే ఒక ఆవిడ మనిషిగా అయిపోయింది. మన కాలు తగ్గితే ఏమైనా అవుతుంది ఏంటి? మనకి దెబ్బ తగులుతుంది అంతే. అంటే అది తపోశక్తి. మన భారతదేశం తపోభూమి. లక్షల మంది తపస్సు చేశారు. హిమాలయాలో 1,00,000 మంది ఉన్నారు. 1,00,000 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్న వాళ్ళు అక్కడ చేయబట్టే మనమంతా సుఖంగా ఉన్నాం, ఆ చల్లటి గాలులు వీచి. అలాగే మీరు ఇక్కడ ధ్యానం చేస్తే ప్రపంచం అంతా కూడా సుఖంగా ఉంటుంది. హిమాలయాలో చేసే ధ్యానం వల్ల మనమంతా బాగుపడ్డాము. మనం చేసే ధ్యాన కార్యక్రమం వల్ల అందరినీ ధ్యానోన్ముఖులుగా చేస్తుంది, తపోన్ముఖులుగా చేస్తుంది, నిరోగులుగా చేస్తుంది. మనం చేసే ధ్యానం వల్ల వాళ్ళకి కూడా ధ్యాన తరంగాలు వెళ్ళి మనం చేసే ప్రతి పని యొక్క తరంగాలు వెళ్తున్నాయి. ఆ తరంగాలు అందరినీ తాకుతున్నాయి. మనం చేసే ప్రతి పని ప్రపంచానంతా ఊపుతుంది, చిన్న పని కానీ పెద్ద పని కానీ. కనుక మనం చేసే పని ఎలా ఉండాలంటే లోక కళ్యాణకరంగా ఉండాలి, లోక కంటకంగా ఉండకూడదు. ఎవరికైతే ధ్యానం చెప్తామో, లేదా మన ఇంట్లో కూర్చొని మనం ధ్యానం చేస్తామో, మనం లోక కళ్యాణంలో పాటుపడుతున్నాము. నోరు ఇప్పక్కర్లేదు లోక కళ్యాణానికి. మన ఇంట్లో కూర్చొని ధ్యానం చేస్తే లోక కళ్యాణం ఎంతో జరుగుతుంది. కానీ నోరు కూడా ఇప్పితే బాగుంటుంది. చేపలు తినడానికి నోరు ఇప్పుతున్నారు, ధ్యానం చెప్పడానికి నోరిప్పాలి. మాంసం తినడానికి నోరిప్పుతున్నారు, ధ్యానం చెప్పడానికి నోరిప్పాలి. అందరూ ధ్యానం చేయాలి, తర్వాత తపస్సు చేయాలి, ధ్యాన సాధన చేయాలి. రోజుకి 1 గంట ధ్యానం చేస్తే ధ్యానం అవుతుంది, రోజుకి 4 గంటలు పని చేస్తే తపస్సు అవుతుంది. పోదండ్రులందరికీ నా యొక్క నమస్కారాలు. థ్యాంక్ యూ.